హలో! ఈరోజు మనం మన చుట్టూ ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి మాట్లాడుకోబోతున్నాం. రోడ్డు పక్కన చూసి అరే ఇదేదో పనికిరాని పిచ్చి మొక్క అని మనం అనుకుంటూ ఉంటాం కదా, కానీ అది పొరపాటని మూలాలు స్పష్టంగా చెప్తున్నాయి. వాస్తవానికి ఆయుర్వేదంలో కిడ్నీల ఆరోగ్యానికి దీన్ని ఒక సంజీవని లాంటిదిగా వర్ణించారు. దాని పేరే పునర్నవ. మన వాడుక భాషలో చెప్పాలంటే గలిజేరు. సరే, అసలు ఈ మొక్కలో ఉన్న ఈ ఆసక్తికరమైన రహస్యమేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, అసలు విషయానికి వస్తే 100కు పైగా, అవునండి, 100కు పైగా కిడ్నీ సంబంధిత సమస్యలకు ఈ మొక్క ఒక అద్భుతమైన పరిష్కారమని సోర్సెస్ చాలా బలంగా చెబుతున్నాయి. అంటే ఇదేదో సాధారణ మొక్క కాదు, ఇన్ని రకాల వ్యాధులను నయం చేయగల శక్తి ఉన్న ఒక అద్భుతమైన ఔషధమని మూలాలు నొక్కి చెబుతున్నాయి. ఈ అంకె చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా ఈ మొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో. మరి ఇంతటి అద్భుతమైన మొక్క అసలు ఎలా ఉంటుందో మనం గుర్తించాలి కదా. చూడండి, ఇలా గుండ్రటి ఆకులతో నేలమీద తీగల్లా పరుచుకుని ఉండే ఈ మొక్క అడవుల్లోనే కాదు, మన ఇంటి పక్కన ఖాళీ స్థలాల్లో కూడా చాలా సులభంగా కనిపిస్తుంది. దీన్ని చూడగానే కలుపు మొక్క అని భ్రమపడటం చాలా సహజం. కాని ఈ పచ్చని ఆకుల వెనుక ఎంతటి గొప్ప ఔషధగుణం దాగి ఉందో తెలుసుకోవడమే ఇక్కడ అత్యంత కీలకం. ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఈ 40 రోజుల వ్యవధి. ఎందుకంటే ఎన్ని మందులు వాడినా తగ్గని క్రియాటినిన్ లెవెల్స్ ఉన్నవారు ఈ మొక్క చూర్ణాన్ని కేవలం 40 రోజుల పాటు వాడితే చాలు, ఆ స్థాయిలు అమాంతం కంట్రోల్కొచ్చేస్తాయని ఆధారాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అవును, కేవలం 40 రోజుల్లోనే ఇంతటి అద్భుతమైన మార్పును తీసుకురావడం ఈ మొక్క స్పెషాలిటీ అనే చెప్పొచ్చు. అసలు ఈ మొక్కకు ఆ పేరెందుకొచ్చిందో ఒకసారి ఆలోచించారా? దాన్ని విడదీసి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. పునర్ అంటే మళ్ళీ లేదా తిరిగి అని, నవ అంటే కొత్తగా అని అర్థం. అంటే శరీరంలోని ప్రతి కణానికి మళ్లీ కొత్త ప్రాణాన్ని పోసి పునరుజ్జీవింపచేసే అపారమైన శక్తి దీనికుంది. అందుకే దీనికి పునర్నవ అనే పేరు పర్ఫెక్ట్గా సరిపోయింది. దీని జీవశాస్త్రపరమైన ఉద్దేశ్యం కూడా మన కణాలకు కొత్త జీవాన్నివ్వడమే. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి దీన్నెలా వాడాలి? దీని సాధారణ మోతాదు గురించి సోర్సెస్ ఏం చెబుతున్నాయంటే, ఈ పునర్నవ చూర్ణాన్ని ప్రతిరోజూ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక అర టేబుల్ స్పూన్ కలుపుకుని తాగాలి. అంతే. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలన్నింటికీ ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిన్న అలవాటు ఎంతటి ప్రయోజనాన్నిస్తుందో చూడండి. ఇదంతా విన్నాక మనందరికీ ఒక ముఖ్యమైన డౌట్ రావచ్చు. మార్కెట్లో బోలెడన్ని ఆయుర్వేద మందులు రెడీమేడ్గా దొరుకుతున్నప్పుడు ఈ చూర్ణాన్ని మనం కష్టపడి ఇంట్లో ఎందుకు తయారు చేసుకోవాలి అని. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఒక కఠినమైన వాస్తవంలో దాగి ఉంది. అదేంటంటే, ఆ వాస్తవం వింటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి ఈ పునర్నవ చూర్ణం మనకి దగ్గర్లోనే ఆయుర్వేదిక్ స్టోర్లలో దొరుకుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా వస్తువుల్లాగే కమర్షియల్ ఆయుర్వేద చూర్ణాలు కూడా విపరీతంగా కల్తీ అవుతున్నాయని మూలాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. అందుకే బయట కొనే కంటే కొంచెం ఓపిక చేసుకుని దీనిని ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవడం అత్యంత సురక్షితం అని గట్టిగా సూచించబడింది. మరి ఇంట్లోనే ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి? దీనికి 6 సింపుల్ స్టెప్సున్నాయి. మొదటగా వేర్లు, ఆకులు, కాండంతో సహా తాజా మొక్కను సేకరించాలి. బైదవే, ఇందులో తెల్ల గలిజేరు తీసుకుంటే ఔషధ గుణాలు మరింత ఎక్కువగా ఉంటాయట. ఇక రెండో స్టెప్, ఆ మొక్కను నీటితో శుభ్రంగా కడిగి మట్టి లేకుండా చెయ్యాలి. మూడోది ఎండబెట్టడం. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇక ఆ పొడిని ఒక వస్త్రం లేదా జల్లెడతో పట్టి ఫైనల్గా గాలి చొరబడని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. చాలా సింపుల్ కదా. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్న మూడవ దశ అంటే ఎండబెట్టే ప్రక్రియ. శుభ్రం చేసిన మొక్కను 2 లేదా 3 రోజుల పాటు కేవలం నీడలోనే ఎండబెట్టాలి. అదే పొరపాటున ఎండలో ఆరబెట్టామనుకోండి, దానిలోని ఔషధ గుణాలన్నీ నశించిపోతాయి. కాబట్టి ఆ మెడిసినల్ వాల్యూస్ అలాగే ఉండాలంటే నీడలో ఆరబెట్టడమే 100% సరైన పద్ధతి. ఈ చిన్న వ్యత్యాసం ఆ చూర్ణం పనిచేసే తీరుమీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ రెజిమెన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కిడ్నీల పనితీరులో మార్పు తీసుకురావడానికి సోర్సెస్ ప్రత్యేకంగా సూచించిన 40 రోజుల విధానమిది.
ప్రతిరోజు ఉదయం ఏమీ తినకముందే అంటే పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ చూర్ణాన్ని కలుపుకుని తాగాలి. ఇలా ఒక 40 రోజులు క్రమం తప్పకుండా చేస్తే చాలు కిడ్నీల పనితీరులో ఖచ్చితమైన మరియు అద్భుతమైన మార్పును గమనించవచ్చని వివరించబడింది. అయితే దీని కేవలం చూర్ణం రూపంలోనే కాదు సుమా, ఇంకా వేరే రకాలుగా కూడా వాడుకోవచ్చు. ఈ పునర్నవ లేదా గలిజేరు ఆకులను చక్కగా పప్పులో వేసి వండుకుని వారానికి 2-3 సార్లు భోజనంలో తీసుకోవచ్చు. అంతేకాదు ఈ ఆకులతో ఒక కషాయంలా తయారుచేసి దానికి కాస్త అల్లం రసం కలిపి తాగినా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మూలాలు అదనంగా సూచిస్తున్నాయి. దీన్ని మన వంటల్లో భాగం చేసుకోవడం నిజంగా చాలా సులభం. సో మనం ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక పనికిరాని పిచ్చి మొక్క అని మనం వదిలేసే మన ఇంటి పెరటిలోనో లేదా రోడ్డు పక్కనో పెరిగే ఒక అత్యంత సాధారణమైన మొక్కలో కిడ్నీల లాంటి అతి ముఖ్యమైన అవయవాలను సైతం పూర్తిగా బాగుచేయగల ఇన్ని గొప్ప ప్రాచీన రహస్యాలు ఎలా దాగి ఉన్నాయి? నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ! మన ప్రాచీన వృక్షశాస్త్ర విజ్ఞానం ఎంత అపారమైనదో, ప్రకృతి మనకిచ్చిన ఈ సహజసిద్ధమైన వరాలు ఎంత గొప్పవో ఈ పునరనవ ద్వారా మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎలా సురక్షితంగా వాడుకోవాలో తెలుసుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన లక్ష్యం.